త్రిపురలో మత ఛాందసవాదులు రెచ్చిపోయారు. మాతా శీతలదేవి మందిరాన్ని ధ్వంసం చేశారు. వాస్తవంగా గత కొన్ని రోజుల నుండి రెచ్చగొట్టుడు చర్యలు జరుగుతున్నాయి. ఆ దగ్గరలోనే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అజాన్ జరుగుతోంది. వాళ్ళ దాని గురించి వీళ్ళ అబ్జెక్షన్, వీళ్ళ దాని గురించి వాళ్ళ అబ్జెక్షన్. తాజాగా హిందువులకు సంబంధించినటువంటి ఆలయం మీద దాడి జరిగింది, విగ్రహాలు ధ్వంసమైనవి. అదే సందర్భంలో స్థానికులు ఇప్పుడు ఆందోళనకు దిగారు, హిందువులు ఆందోళనకు దిగారు. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్లే ఈ పని చేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే అక్కడ వీళ్ళని మరి పట్టుకోగలుగుతారా లేదా అన్నటువంటిది అయితే తేలట్లేదు. ఈ ప్రాంతంలో కొత్తగా ఏం కాదు, ఈ ఉద్రిక్త సంఘటనలు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. ఓ హిందూ మందిరం విధ్వంసం అయింది అన్నటువంటిది అది ప్రచారంలోకి రాలేదు, ఇంతకు ముందు జరిగినటువంటిది అన్నది ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం చెప్తారో చూడాల్సి ఉంది.